హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ మేక్ గోంగూర బిర్యానీ. ముందుగా 2 కప్పులు బియ్యం నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. బియ్యం ఒక అరగంట నానాలి గుర్తుపెట్టుకోండి. గోంగూర నీట్గా క్లీన్ చేసేసుకొని మగ్గ పెట్టేసుకోండి. చాలామంది ఉడకబెట్టుకుంటారు కూడా, అది మీ ఇష్టం. నేనైతే మగ్గ పెట్టేసుకున్నాను. ఎలా అన్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కంటే అన్నీ కోసుకొని సైడ్ పెట్టేసుకోండి. పెనం పెట్టుకుని పెనం ఆయిల్ పోసుకొని బిర్యానీ దినుసులు సజీరా కూడా వేసుకొని వేపేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేపుకోండి. అది కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపండి. ఏంటి రెండు ఒకసారి వేసొచ్చు కదా అనుకోకండి, ఎందుకంటే నాకు అలానే అలవాటైంది, సో నేను అలాగే చేసేస్తున్నాను. తర్వాత టమాటాలు కూడా వేసుకుని వేపేసుకోండి. అవి కొంచెం మగ్గాక గోంగూర వేసుకోండి. గోంగూర మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ రోజు కరెంట్ లేదు, సో నేను నార్మల్గానే వేసేస్తున్నాను. తర్వాత చికెన్ కూడా వేసుకుని వేపేసుకోండి. అవి చికెన్ కూడా కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపేసుకోండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని వేపుకోండి. ఉప్పు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేపేసుకోండి. తర్వాత బియ్యం కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకోండి సరిపడినంత. నేనైతే 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు వాటర్ పోస్తున్నాను. మీరు ఏం వేసుకుంటే అన్నీ దానికి సరిపడినట్టు వేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకోండి. అవి మగ్గాక కొంచెం మరుగుతుంది కదా, మరిగినప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి, లేదంటే మళ్ళీ వేసుకోండి. తర్వాత కాసేపటికి బిర్యానీ రెడీ.